చాలా బాగున్నాను. థంబ్నెయిల్ చూసారు కదా. వంకాయ టమాటో కూర, వంకాయ టొమాటో కూర చేయబోతున్నాం ఈరోజు. ముందుగా అల్లం, టమోటాలు, కొబ్బరి, వంకాయలు అన్నీ క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. వంకాయ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: టమాటా, కొబ్బరి, శనగపప్పు, శనగగింజలు, అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, సోంపు, చెక్క, లవంగం, యాలకులు, వంకాయలు. కొబ్బరి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ముందుగానే. శనగగింజలు, శనగపప్పు, కొబ్బరి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, సోంపు, అదండి చెక్క, లవంగం, అదే పేరు, అల్లం, తరిగి పెట్టుకున్న టమాటో రెడీగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని తరిగి పెట్టుకున్న అల్లం, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, శనగపప్పు, పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి. మా అమ్మకి మిరప్పొడి ఎంత ఉంటే, కారం ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట మా అమ్మకి మాత్రం. కాబట్టి ఎక్కువ వేస్తుంది. మీకు తగినంతగా కారాన్ని వేసుకోండి. సోంపొడి, చెక్క, లవంగం, శనగగింజలు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నూరి పెట్టుకున్న మసాలాలో కాసంత ఉప్పు వేసి కలపాలి. కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో రాళ్ళుప్పు వేసి ఆ ఉప్పు నీటిలో తరిగి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా వంకాయలోకి పెట్టుకుందాం. మసాలా అన్ని వంకాయలకి పెట్టుకున్న తర్వాత మిగిలిన మసాలాని వంకాయల మీద వేసేసుకుందాం. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక సోంపు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని బాగా వేగేదాకా వేయించుకోవాలి. కాసన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. తరిగి పెట్టుకున్న టమాటాను వేసుకొని బాగా వేగేదాకా కలుపుకోవాలి. థంబ్నెయిల్ కోసం టమాటాలని టొమాటోలు చేశానన్నమాట. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయలను తీసి ప్యాన్లోకి వేసుకుందాం. వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత వేసి
పెట్టేసేయండి, బాగా మగ్గుతాయి. చూసారా, వంకాయలు సగం మగ్గినాయి. ఇలా బాగా మగ్గినిచ్చి బాగా ఉడికిన తర్వాత కాసన్ని నీళ్లు పోసుకుందాం. ఈ మిక్సీ గిన్నెలో ఉండిపోయిన మసాలా కానీ, ఈ తట్టలో తీసి పెట్టుకున్న మసాలా అవంతా నీళ్లు పోసి క్లీన్గా పెన్లోకి వేసుకుందాం. బాగా కలుపుకొని మూత వేసేయండి. కాసేపటి తర్వాత బాగా ఉడికిపోతాయి. బాగా ఉడకనిచ్చుకోవాలండి. ఇప్పుడు నీళ్ళుగా కనిపిస్తుంది కదా, ఆ నీళ్లు కొంచెం చిక్కబడేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. గ్రేవీ లాగా ఉండాలి, ఇలాగా అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో గుమగుమలాడే వంకాయ టొమాటో కర్రీ రెడీ. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టొమాటో కర్రీ రెడీ. మా మమ్మీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.